కలుగునుగాక. ఆ తదుపరి తల్లిదండ్రులు మా ఇరు కుటుంబాలు ఒప్పుకుంటే తప్ప నేను వివాహ విషయంలో ముందడుగు వేయనని ప్రార్థన చేయడం జరిగింది. అలా దేవుడు మత్తయి సువార్త 1వ అధ్యాయం 20వ వచనం ప్రకారం నిర్ధారణ చేయడం, రెండవదిగా 7 పాటల ద్వారా నిర్ధారణ చేయడం, మూడవదిగా హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్లో ఆపరేషన్ చేస్తే కానీ చేసినా కూడా మళ్ళీ వస్తుంది, అసలు నీ పరిచర్యనే పక్కన పెట్టన్నారు. అటువంటిది దేవుడు ఆ గడ్డను తొలగించి ఆపరేషన్ లేకుండా స్వస్థపరిచి అద్భుత రీతిగా నన్ను ముందుకు నడిపించడం మూడవది. నాలుగవదిగా ఇరు కుటుంబాలు ఒప్పుకొని దేవుని నామ మహిమార్థమై ముందుకు సాగడం. ఈ 4 విధాలుగా దేవుడు నా జీవితంలో కార్యం చేసి ఆ 4 విధాలుగా నడిపించబడిన సంబంధమే ఈ సంబంధం. ప్రాముఖ్యంగా నా భార్య తెలుసుకోవాల్సిన విషయం, నా కుటుంబ సభ్యులు తెలుసుకోవాల్సిన విషయం, దేవుడు నన్ను ప్రేమించి ఇచ్చిన నా సమీపస్తులు, బంధువులు, స్నేహితులు, సంఘస్థులు తెలుసుకోవాల్సిన విషయం. దేవుడు నిర్ధారణ చేస్తే తప్ప నేను ముందడుగు వేయలేదు. వివాహ విషయంలో కట్నం లేకుండా, ఎంతో పెద్ద మొత్తంలో కట్నం ఇస్తారన్నా దాన్ని వదిలిపెట్టి కట్నం లేకుండా దేవుడు నిర్ధారణ చేశాడని డైరెక్ట్గా చెప్పి చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఖచ్చితమైన నిర్ధారణ దేవుడు నాకు ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నాను. ఈ విధంగా దేవుడు నన్ను దర్శించి నాకు కావలసిన జీవిత భాగస్వామి, అర్ధాంగి, నా భార్యగా బిడ్డను దేవుడు జతపరిచాడు. మా ఇరు కుటుంబాలను బట్టి దేవునికి మాత్రమే మహిమ కలుగును.